యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ర్యాపిడ్ ప్రిపరేషన్ ఫర్ టీజీపీఎస్సి గ్రూప్ 1 సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనే దాంట్లో రెండవ ఎపిసోడ్లోకి ఈరోజు మనం వస్తున్నాం. ఇది ప్రత్యేకంగా గ్రూప్ 2 రాసే వాళ్ళ కోసం మాత్రమే ఉద్దేశించింది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మీరు ఎంతో ప్రిపేర్ అయ్యారు. గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాశారు. తర్వాత మీ యొక్క ప్రిపరేషన్ మెథడ్స్లో ఇంకా బాగా మీరు మీ యొక్క భావాలన్నింటినీ కూడా వ్యక్తం చేయాలి. పరీక్షల్లో సమాధానాలు బాగా రాయాలి అంటే కొన్ని సూచనలు మన లోపట్నే కొన్ని సూచనలు పాటిస్తే మనం చాలా అద్భుతంగా ఈ పరీక్షను రాయగలుగుతాం. అవేంటంటే మనం అందరం కూడా 12th అవర్లో పనిచేయాలనుకుంటాం. 11th అవర్ కాదు, 12th అవర్లో పనిచేయాలనుకుంటాం. ఎగ్జామినేషన్ సెంటర్కు ఆ టైంలోనే పోవాలనుకుంటాం. అది వదలండి. ఫస్ట్ ఎగ్జామినేషన్కు గంట ముందుగానే సెంటర్ దగ్గరికి రీచ్ కాండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఫార్ములా. గంట ముందే ఎగ్జామినేషన్ సెంటర్కు వెళ్ళండి. టెన్షన్ పడకండి, ఆందోళన వద్దు. కాబట్టి గంట ముందే అక్కడికి చేరుకుంటే మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు. రెండవది, అర్ధగంట ముందే లోపలికి అలో చేస్తారు. లోపలికి ముందే వెళ్ళిపోయి మీ సీట్లో కూర్చోండి. సీట్కు మీకు ఒక అనుబంధం పెరగాలి. ఆ సీట్ మీకు అలవాటు కావాలి. ఆ వాతావరణం మీకు అలవాటు కావాలి. అలవాటు కావాలంటే మనం ముందే పోయి అక్కడ రిలాక్స్, ఆ సీట్ మీద కూర్చొని కొద్దిగా రిలాక్స్ కావాలి. ఆ సీట్ మీద కూర్చొని నా చుట్టూ ఎవరున్నారు, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎట్లా రాస్తున్నారు, ఇవన్నీ ఆలోచన కాదు. ఈ ప్రపంచంతో ఈ గ్రూప్ 1 రాసినంతసేపు ఈ 3 గంటలు మనకు ఎలాంటి సంబంధం లేదు. మనం ఎవరు నమ్ముకుంటాం? మన మైండ్ను మాత్రమే నమ్ముకుంటాం. మన మేధస్సును మాత్రమే నమ్ముకుంటాం. మనను మాత్రమే నమ్ముకుంటాం. అందుకే నిన్ను నీవు 100% నమ్ము, విజయం సాధిస్తావు. కాబట్టి నీ మేధస్సును మాత్రమే నమ్ముకోవాలి. అందుకే హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఆ సీట్లో కూర్చొని ఆ సీట్ నీకు అలవాటు కావాలి. ఆ సీట్ నీకు పాతబడాలి. ఆ సీట్లో నీవు కొత్తగా ఫీల్ కాకూడదు, టెన్షన్ ఫీల్ కాకూడదు, హ్యాపీగా ఫీల్ కావాలి, రిలాక్స్గా ఫీల్ కావాలి. ఇది అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి సూత్రం. ఇక మనం ఏం చేయాలంటే, వాళ్ళు పేపర్ ఇస్తారు. ఏది? ఫస్ట్ OMR షీట్ ఇస్తారు. జాగ్రత్తగా, కూల్గా, టెన్షన్ పడకుండా ఫిలప్ చేయాలి. OMR షీటే నీ యొక్క జీవితానికి ముఖ్యం. అన్నిటికన్నా ముఖ్యమైనది OMR షీట్. OMR షీట్లో ఏమాత్రం తప్పులు చేసినా నీ గ్రూప్ 1 సర్వీసెస్ ఇంతకాలం ప్రిపేర్ అయింది అంతా వేస్ట్ అవుతుంది. కాబట్టి OMR షీట్ ఫిలప్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిలప్ చేయండి. మీకు రాదని కాదు నా ఉద్దేశం, కానీ మళ్ళీ జాగ్రత్తగా ఫిలప్ చేయండి. కొంతమంది ఇన్విజిలేటర్స్ సంతకాలు పెట్టే దగ్గర సంతకాలు పెడతారు. కొంతమంది ఇన్విజిలేటర్స్ మనం సంతకాలు పెట్టే దగ్గర సంతకాలు పెడతారు. ఇలాంటి తప్పులు ఏవి జరగకుండా చూసుకోవాలి మనం. OMR షీట్లో ఫస్ట్ మన హాల్ టికెట్, తర్వాత మన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, తర్వాత మనం ఎక్కడ సంతకం పెట్టాలి, సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్, సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్, వాటిని మార్క్ చేయడం, ఇలాంటి విషయాల లోపల మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవే మన యొక్క పరీక్షకు తొలిమెట్టు, మన యొక్క విజయానికి, మన అచీవ్మెంట్కు తొలిమెట్టు. కాబట్టి OMR షీట్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధ తగదు. ఏమాత్రం అశ్రద్ధ చేసినా జీవితాన్ని కోల్పోతాం. కాబట్టి మిత్రులారా, OMR షీట్ విషయంలో జాగరూకతతో ఉండండి. OMR షీట్ అయిపోయింది.
క్వశ్చన్ పేపర్ ఇస్తారు. తీసుకున్న వెనుకనే క్వశ్చన్ ఏమొచ్చినాయి ఈ ఆతృత పనికిరాదు. క్వశ్చన్ పేపర్ తీసుకున్నాక టేబుల్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకోండి. ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని ఒక సుదీర్ఘంగా గాలి పీల్చుకొని వదలండి. దాంతో ఈ ప్రపంచంతో మనకు కనెక్షన్ కట్ అయినట్టే. ఈ ప్రపంచంతో మన కనెక్షన్ కట్ కావాలి. కట్ కాకుంటే నడవదు, కట్ కావాలి. ఇక మీ మైండ్కు పేపర్కే సంబంధం. పేపర్లో ఉన్న క్వశ్చన్ మీ మైండ్ ఆన్సర్, పేపర్లో ఉన్న క్వశ్చన్ మీ మైండ్ ఆన్సర్. ఈ విధంగా ఒక ప్రత్యేకమైన వాతావరణానికి మనం అలవాటు పడాలంటే మనం గంట ముందు సెంటర్కి పోవాలి, అర్ధగంట ముందు లోపలికి వెళ్ళాలి, మన సీటుకు అలవాటు పడాలి, చుట్టూ చూడకూడదు. మన చుట్టూ చూసే కన్నా కళ్ళు మూసుకొని బాగా ఒక ధ్యాన ముద్రలో ఉండండి. ఈ విధంగా మనను మనం సెట్ చేసుకొని మనం ఈ ఏదైతే పరీక్ష వాతావరణానికి అలవాటు చేసుకొని మనం ఏదైతే ఆన్సర్స్ మన మైండ్ నుంచి ఆన్సర్స్ రప్పించేటటువంటి ఒక దీనికి అలవాటు పడి చాలా కూల్గా మన మైండ్ను సెట్ చేసుకోవాలి. ఇక అసలు యుద్ధం ఇక్కడ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ పేపర్ తీసుకున్న తర్వాత పేపర్ మొత్తం చదవాలి. అందుకని మీకు ఇచ్చే సలహా ఏంటంటే పేపర్ను 3 రౌండ్స్గా డివైడ్ చేసుకోండి. ఆబ్జెక్టివ్ పేపర్ను అంతా ఆబ్జెక్టివ్ పేపరే కాబట్టి మనకు 150 మార్క్స్ పేపరే కాబట్టి 3 వర్స్ పేపరే కాబట్టి పేపర్ను 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోండి. 3 పార్ట్స్ అంటే 3 రౌండ్స్. ఫస్ట్ రౌండ్ రీడింగ్ రౌండ్, సెకండ్ రౌండ్ రైటింగ్ రౌండ్, థర్డ్ రౌండ్ సాల్వింగ్ రౌండ్. ఫస్ట్ రౌండ్ రీడింగ్ రౌండ్, చదివే రౌండ్. రెండవది రాసేది. మూడవది సాల్వింగ్, సమస్యలను సాధించేది. కాబట్టి 3 రౌండ్స్గా చేసుకుందాం. ఈ 3 రౌండ్స్గా చేసుకున్నాం, బాగుంది. అయితే ఫస్ట్ రౌండ్లోనే మనకు ఆన్సర్స్ అన్నీ మనకు తెలిసినవి వస్తున్నాయి. గన్ షాట్గా ఆన్సర్ తెలిసింది అంటే పెట్టేసేయండి. ఈ ఫస్ట్ రౌండ్ 45 minutes to 1 hour పడుతుంది. ఇందులోపల 60% ఆన్సర్స్ మీకు కంప్లీట్గా వచ్చేస్తాయి. 60% ఆన్సర్స్ అంటే ఎన్ని? 90 క్వశ్చన్లకు ఆన్సర్స్ చేసేస్తారు. మీరు చదివినదంతా కూడా గుర్తొస్తుంది. క్వశ్చన్స్ చదువుతారు. ఒకవేళ ఎక్కడన్నా క్వశ్చన్ కొద్దిగా హార్డ్ అనిపించింది, కొద్దిగా టైం టేకింగ్ అనిపించింది, వదిలేయండి. ఆ క్వశ్చన్ చేయొద్దు, ముట్టుకోకండి. 1 second or 2 secondsలో వస్తే మాత్రమే గన్ షాట్ ఆన్సర్స్ రీడింగ్ రౌండ్లో చేయండి. అంతకన్నా ఎక్కువగా మీకు సమయం తీసుకునేటట్టయితే ఆ క్వశ్చన్ వదిలేయండి. జస్ట్ ఆ క్వశ్చన్ చదవండి, ఆన్సర్స్ చదవండి, వదలండి. మీ మైండ్ వర్క్ చేస్తుంది. దాని ఆన్సర్స్ మీ మైండ్ వెతుకుతుంది, మీ మైండ్ వెతికి పెడుతుంది. మళ్ళీ దాని దగ్గరికి పోకండి, సెకండ్ రౌండ్లో చూసుకుందాం. ఆ విధంగా ఫస్ట్ రౌండ్లో మనం అన్ని క్వశ్చన్స్ 1 నుంచి 150 వరకు అన్ని క్వశ్చన్స్ మనం చదువుతూ వాటికి ఆన్సర్స్ గన్ షాట్ వస్తే రాస్తాం, లేకుంటే వదిలేస్తాం. ఐదర్ 50% ఆర్ 60% ఆర్ 40%, ఎంతైనా సరే మనం రాసేస్తాం. రాసేసిన తర్వాత ఒక రౌండ్ అయిపోయింది, 150 బెంచ్ మార్క్ దగ్గరకు వచ్చాం. 150 అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్ పోతాం. మళ్ళీ స్టార్టింగ్కి పోయి ఎక్కడైతే మనం వదిలేసిన క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి 2 నిమిషాలు టైం ఇస్తాం. నా ఊహ ప్రకారంగా మీరు మంచిగా ప్రిపేర్ అయితే మీకు ఇంకా 40% క్వశ్చన్సే ఉంటాయి. అంటే 60, ఇంకా 60 క్వశ్చన్స్ ఉంటాయి. 90 క్వశ్చన్స్ అయిపోయినాయి, ఇంకా 60 క్వశ్చన్స్ ఉంటాయి. కొంతమందికి 70% కూడా కంప్లీట్ కావచ్చు, చెప్పలేదు. కానీ అజంప్షన్ నేను మాత్రం ఒక 60% ఫస్ట్ రౌండ్లో అయిపోతాయి అనుకుంటున్నాను. సెకండ్ రౌండ్ ఒక 2 minutes టైం ఇస్తాం.
2 మినిట్స్లో కాలేదు వదిలేయి, ఎక్కువగా పెట్టుకోకూడదు, ఎక్కువ టైం వేస్ట్ చేసుకో. 2 మినిట్స్లో సాల్వ్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఎక్కడి నుంచి రాస్తాం మనం? ఫస్ట్ రౌండ్లో రాలేదు, సెకండ్ రౌండ్లో మన బ్రెయిన్ వాటిని వెతికి ఆన్సర్స్ రెడీగా పెడుతుంది. మన బ్రెయిన్ వాటిని వెతికి ఆన్సర్స్ అన్ని వెతికి రెడీగా పెడుతుంది. అందులో ఏ ఆన్సర్ అనేటటువంటిది 1 సెకండ్ నుంచి 2 నిమిషాల వరకు దానికి టైం ఇస్తే అది వెతికి పెడుతుంది, ఆన్సర్స్ చేసేస్తాం. అట్లా ఒక 25%, ఆ 40లో ఇంకొక 25% మనం ఈ పేపర్ను కంప్లీట్ చేస్తాం. మళ్ళీ మనం ఎక్కడికి పోతాం? ఆ వదిలిపెట్టిన అన్నింటినీ చదువుకుంటూ 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 మళ్ళీ 150 దాకా పోతాం. 1 to 150, 1 to 150. ఇక 15% అంటే ఒక 20, 23, 24 క్వశ్చన్స్ ఇక మిగులుతాయి మొండి కేసులు. మనకు టైం మోర్ దాన్ హాఫ్ టైం మిగులుతుంది, అంటే గంటన్నర పైగా మిగులుతుంది, లేదా గంట మిగులుతుంది. ఆ మిగిలిన టైంలో ఒక్కొక్క దానికి 3, 4, 5 నిమిషాలైనా సరే ఇచ్చి సాల్వ్ చేయండి. ఈ 3 రౌండ్స్ చేసుకుంటే మనకు కన్ఫ్యూజన్ ఉండదు, కాన్ఫిడెంట్గా గన్ షాట్గా కొట్టాలి, గన్ షాట్ ఆన్సర్స్ మాత్రమే పెట్టాలి. అట్లా ఆన్సర్స్ చేసుకుంటూ వస్తే మన బ్రెయిన్ మిగతా ఆన్సర్స్ వెతికి ఇచ్చేస్తుంది. ఆ విధంగా ఇచ్చినటువంటి 3 రౌండ్స్ క్వశ్చన్ పేపర్స్. ఫస్ట్ రౌండ్ రీడింగ్ రౌండ్, సెకండ్ రౌండ్ రైటింగ్ రౌండ్, థర్డ్ రౌండ్ సాల్వింగ్ రౌండ్. ఈ విధంగా మనం చేసుకుంటే మనకు మొత్తం ఒక ఇంకా 1 అవర్, మోర్ దాన్ 1 అవర్ మనకు మిగులుతుంది. అప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మన క్వశ్చన్స్ ఎలాంటివి, మన క్వశ్చన్స్ ఏంటి, ఎట్లా ఉన్నాయి అనేవి మళ్ళీ చూసుకుంటూ పోయి మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఈ క్వశ్చన్ పేపర్ను అలవాటు చేసుకొని ఒకసారి చూడాలి. తర్వాత ఇక మనం చాలామందిమి ఫస్ట్ రౌండ్లో రాలేదు, నాకు రాదు. ఎందుకు రాదు, నాకెందుకు రాదు అని క్వశ్చన్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా నాకు రాదు అని వదలదు, నాకెందుకు రాదు అని క్వశ్చన్ చేసుకున్న వాడే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా మీ మైండ్ను నమ్ముకోండి. నేను ముందే చెప్పాను, మీ మైండ్ను నమ్ముకోండి, మిమ్మల్ని నమ్ముకోండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి, మీ మైండ్ను మీరు నమ్ముకోండి. అదే మిమ్మల్ని విజయానికి దరి చేరుస్తుంది. ఇక మరి ఈ విధంగా కావాలంటే కనీసం ఈ 3-4 రోజుల్లో ఒక కొన్ని పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని చేయాలి? రోజు ఒక 3 పేపర్స్ అన్న ప్రాక్టీస్ చేయండి. రోజు ఒక 3 పేపర్స్. మనం ఈ 3-4 డేస్లో ఇవాళ 4వ తేదీ, 5, 6, 7, 8, 4 రోజులు ఉన్నాయి, 4 × 12, కనీసం 10 పేపర్లు చేసిన తర్వాత ఆన్సర్స్కి కీ మాత్రం చూడొద్దు, కీ చించి అవతల పడేయండి. ఆన్సర్స్ కోసం కీని చించి అవతల పడేయండి. మీ టెక్స్ట్ బుక్లో వెతకండి. మరి ఏ టైంకి వెతకాలి? సార్ మీరు చెప్పినట్టుగా 3 సార్లు 3 గంటలు 9 గంటలు పరీక్షలు రాస్తున్నాం, మధ్యలో గంట గ్యాప్ ఇస్తున్నాం, ఇక మాకు టైం లేదు, మేము ఏ టైంకు వెతకాలి? మీరు చదవాల్సిన టైం ఎర్లీ మార్నింగ్ 3 నుంచి 8 దాకా చదవండి. మార్నింగ్ 3 నుంచి 8 దాకా చదవండి. బ్రాహ్మీ ముహూర్తం అంటారు మన వాళ్ళు, మన పెద్దలు దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. ఆ టైంలో మన చుట్టూ వాతావరణం అంతా కూడా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. మన బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఉన్నతంగా మంచిగా పీక్గా ఉంటుంది. అంతవరకు పడుకొని లేచి ఉంటాం కాబట్టి శరీరం కూడా ఫుల్ రెస్ట్గా ఉంటుంది. ఇంతకన్నా ఏం కావాలి? చదవడానికి ఇంతకన్నా ఏం కావాలి? మిగతా సమయంలో 1 గంటలో చదివేటటువంటి సబ్జెక్ట్ను 10 మినిట్స్లో చదవగలుగుతాం. మిగతా సమయాల్లో
ఒక గంట చదివే సబ్జెక్ట్ను 10 మినిట్స్లో చదువుతాం. అందుకనే 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 10 మినిట్స్. అట్లా మీ టైంను పెంచుకోండి. ఒక గంటకు 60 నిమిషాలు, 6 పదులు 6 గంటలు అంటే 3 నుంచి 8 దాకా 5, 5 6ల 30. 30 గంటల్లో ఎంత చదువు చదవగలుగుతామో ఈ 3 నుంచి 8 గంటల వరకు అంత చదువు చదవగలుగుతాం. కాబట్టి మిత్రులారా జాగ్రత్తగా గమనించండి, వెతకండి. మరి ఈ వెతకడం వల్ల కలిగే లాభం ఏంటి? మనం మన ఆన్సర్స్ను సబ్జెక్ట్ వైజ్గా మన ఆన్సర్స్ను ఎప్పుడైతే సర్చింగ్ మోడ్లో వెతుకుతామో మన కళ్ళను బాగా జూమ్ చేస్తాం. అంతెందుకు, ఒక ఉదాహరణ చెప్తా. ఈ రింగ్ ఉంది, ఈ రింగ్ పడిపోయింది అందాం. ఈ కింద ఎక్కడన్నా రూమ్లో పడిపోయింది. మామూలుగా చూసే దృష్టి వేరు, ఆ రింగు కోసం వెతుకుతూ చూసే దృష్టి వేరు. అంటే ఒక విలువైన దాన్ని వెతికేటప్పుడు మన కళ్ళు చాలా జూమ్గా ఉండి మొత్తం చిన్న పార్టికల్స్ని కూడా అబ్జర్వ్ చేస్తాయి. అదేవిధంగా క్వశ్చన్స్కు ఆన్సర్స్ వెతికేటప్పుడు ఆ సబ్జెక్ట్ని చాలా డీప్గా చదువుతాం, అబ్జర్వ్ చేస్తాం. అందుకనే మన మైండ్లో టోటల్గా ఆ సబ్జెక్ట్ అంతా కూర్చుంటుంది. మొదటిసారి ఒకసారి చదివిన తర్వాత రెండవ పేపర్ కోసం అదే చదివేటప్పుడు ఆన్సర్ ఎక్కడుంది అనేది మీకు తెలిసిపోతుంది. ఈ విధంగా మీరు మీ యొక్క ఈ స్టడీస్ను ఈ విధంగా దీని ఆన్సర్స్ను వెతకాలి. వెతికితే మీరే వెతుకుతారు కాబట్టి మీకే ఆన్సర్స్ దొరుకుతాయి. దాంతో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా హై పీక్స్కి వెళ్ళిపోతాయి. కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ కావాలి. ఈ 4 రోజుల్లో 3 పేపర్లు, ఒక 12 పేపర్లు చేసి ఈ విధంగా మీరు మీ సబ్జెక్ట్ ప్రిపేర్ అయ్యి చూడండి. మీకు ఆన్సర్స్ ఇట్లా వెతకండి. వెతికిన తర్వాత ఆ తర్వాత రిజల్ట్ చూడండి. మీరే ఎంత ఎఫెక్టివ్గా ఆన్సర్ చేయగలుగుతారు. మొదటి రోజు 3 పేపర్లు చేస్తారు. ఆ 3 పేపర్లకు సంబంధించినటువంటి ఆన్సర్స్ వెతుకుతారు. రెండవ రోజు ఆటోమేటిక్గా మీ పేపర్లు ఇట్లా ఆన్సర్స్ వచ్చేస్తుంటాయి. మీకు ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే ముందు రోజు చదివారు కదా. ముందు రోజు 30 గంటలు చదివారు. అంటే మీ డేని ఎక్స్టెండ్ చేసుకున్నారు. ఈ 30 గంటలు ప్లస్ 19 గంటలు, 49 గంటలు మీ డేని ఎక్స్టెండ్ చేసుకున్నారు. అందులో మీరు ఒక 5 గంటలు నిద్రపోయినా ఇంకా 44 గంటలు మీకు, 24 గంటలు కాదు 44 గంటలు మీకు మిగిలింది. కాబట్టి ఈ విధంగా మన ప్రిపరేషన్ అనేటటువంటి దాన్ని మనం చేసుకొని ఆన్సర్స్ వెతికి రాయాలి. ఇంకా తర్వాత ముఖ్య సూచన చాలా ముఖ్యమైనది. అందరూ పరీక్ష కేంద్రాల దగ్గరికి పోయి పుస్తకాలు పట్టుకొని చదివేస్తుంటారు. అది తప్పు. మైండ్ డైవర్షన్ అవుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర ఏమాత్రం చదవద్దు. మంచి ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి పోయిన తర్వాత టీ తాగండి, అలవాటు ఉంటే హాయిగా ప్రశాంతంగా ఆ చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేయండి. ఆ వాతావరణాన్ని మీకు అనుకూలంగా, మీరు ఆ వాతావరణానికి అనుకూలంగా మారండి. చుట్టూ ఎవ్వరు కూడా చదివే వాళ్ళని చూసి టెన్షన్ పడకండి. నవ్వుతూ హాయిగా సంతోషంగా లోపలికి వెళ్ళండి. విజయం మీదే. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ మిత్రులందరికీ, లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. అందరూ కూడా చూసి మీరు నా వీడియో ఎంతమంది చూస్తే అంతమంది గ్రూప్ 1 ప్రిలిమ్స్ గన్ షాట్గా, అంటే మా సార్ ఒక ఆయన చెప్పేవాడు, మనం కాలుతో తంతే రాయి పచ్చలైపోవాలి, మన కాలు కాదని. ఎంత రాయి అయినా సరే రాయి పచ్చలైపోవాలి. అట్లా గన్ షాట్గా ఫుల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ తోటి మీరందరూ ఆ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేటటువంటి ఒక ఎగ్జామినేషన్ను మీరు కిక్ చేయండి. విజయం మీదే. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో సబ్జెక్ట్ వైజ్గా, ఇప్పుడు దీంట్లో మనకు ఉండేటటువంటి సబ్జెక్ట్స్ మన హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ, తర్వాత ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఆర్థమెటిక్ రీజనింగ్, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఎట్లా ప్రిపేర్ కావాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి అనేటటువంటిది మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మనం చూద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.